నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. ఇవాళైతే హైదరాబాద్ బిర్యానీ చూపించబోతున్నాను. ఇలా కొంచెం తీసుకుని ఇలా వేసుకుని చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఎవరైనా కూడా చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. చికెన్ దమ్ బిర్యానీ కష్టమే ఏం కాదండి, అసలు చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ అలా పెట్టేసుకుని ఒక నిమ్మకాయ పెట్టేసుకుని తిన్నారంటే అద్దరిపోద్ది అనమాట. చూసారా ఎంత బాగుందో. చికెన్ అయితే భలే సాఫ్ట్గా ఉడికిపోయింది చూడండి, సూపర్ కదా. ఇదండి మన వీడియో, చూసేద్దాం పదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అన్నిటికన్నా ఫస్ట్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఏ బ్రాండ్ అయినా సరే, ఇక్కడ కొలత మీ ఇష్టం అనమాట. నేను ఇక్కడ 3 గ్లాసులు తీసుకుంటాను. 3 గ్లాసులు బియ్యం తీసేసుకొని ఫస్ట్ అయితే కనీసం ఇది ఒక హాఫ్ అన్ అవర్ అని నానబెట్టుకోవాలన్నమాట. కడిగేసి నీళ్ళు పోసి పెడతాను, ఆ నీళ్ళే వాడతాను. కడిగేసి చూపిస్తాను మీకు. అంటే సుమారుగా కొలత ప్రకారం అయితే ఒక 750 గ్రామ్స్ అనమాట. ఇది 3/4 kg అనమాట బియ్యము. కడిగేసుకున్నాను. ఇందులో ఒక 2.5 లీటర్ నీళ్ళు పోసి పెట్టేసుకున్నాను, నానబెట్టేసుకుంటాను. ఇది వచ్చేసి ఒక కేజీ చికెన్ అండి. మీరు బియ్యం తక్కువగా చికెన్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదా ఈక్వల్గా కూడా వేసుకోవచ్చు అనమాట. కేజీ బియ్యానికి కేజీ చికెన్ వేసుకుంటారు, కానీ దానికంటే కూడా కేజీ బియ్యానికి 2 కేజీలు చికెన్ అలా వాడితే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ నేను ఏంటంటే కేజీ తీసుకుంటున్నాను, 750 గ్రామ్స్ రైస్ తీసుకుంటున్నాను అనమాట. దానికి సరిపడా ఒక గిన్నెని అయితే సెట్ చేసేసుకుంటున్నాను. ఇందులో నానబోతున్నాను అనమాట. ఇందులో వచ్చేసి చికెన్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే కారం వేసుకుంటున్నానండి. చూసుకొని వేసుకోండి, సరిపడా వేసుకోండి. కారం అయితే ఒక దగ్గరగా 3 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేను. కారం అనేది మీరు 1 టీ స్పూన్ వచ్చేసి కారం వేస్తున్నాను. పసుపు వేసాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి, చూసుకొని వేసుకోండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి ఇదైతే. అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ల నుండి 4 టేబుల్ స్పూన్లు అయితే బ్రహ్మాండంగా వేసుకోవచ్చు, బాగుంటుంది. చికెన్లోకి వేసుకుంటే హైదరాబాదీ దమ్ బిర్యానీ కదా, కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో గరం మసాలా వచ్చేసి అన్నీ వేసుకున్నానండి. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇలాచి, అనాస పువ్వు, ఇంకా నల్ల ఇలాచి ఉంటుంది కదా, అది వేసాను. మరాఠీ మొగ్గ వేసాను. మీ దగ్గర ఉన్న గరం మసాలా మొత్తం, అంటే ఆ స్పైసెస్ అన్నీ కూడా, ఆ దినుసులన్నీ వేసేసుకొని ఇలా దంచిపెట్టేసుకున్నాను అనమాట. అది కూడా వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం అండి నిమ్మరసం వచ్చేసి ఒక నిమ్మకాయ అనమాట. అది కూడా కొంచెం కింద పోయింది. ఒక నిమ్మకాయ అంతా వేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ అండి, ఇవి నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. ముందుగా ఇవి వేస్తేనే అండి అసలు టేస్ట్ అనమాట, సూపర్గా ఉంటుంది. గ్రేవీ కూడా బాగా వస్తుంది అనమాట, టేస్టీగా ఉంటుంది. చాలా ఎక్కువగానే ఫ్రై చేసుకోవాలన్నమాట, బాగుంటుంది. పోతే ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వచ్చేసి నేను ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాను కదా, అదే ఆయిల్ అనేది వాడుతున్నాను అనమాట దీంట్లో. ఇవన్నీ కూడా మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలకి మసాలాలన్నీ కూడా చక్కగా పెట్టుకోవాలి. చేత్తో కలుపుకుంటేనే బెటర్, అసలు చేత్తో కలిపేస్తాను. ఇంకోటి మర్చిపోయాము మనం, పుదీనా ఇంకా కొత్తిమీర. ఇది కూడా చక్కగా అన్నీ కలిపేసుకుందాము. ఇప్పుడే మంచి స్మెల్ వచ్చేస్తుందండి. బ్రౌన్ ఆనియన్స్ వేసాం కదా, భలే స్మెల్ వస్తుంది, అసలు చాలా బాగుంటుంది. ఇది కష్టమే అనుకుంటారు కానీ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా ఈజీ అనమాట. అసలు ఎవరైనా చేసేసుకోవచ్చు. అయితే ఏదైనా సరే ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక గంటన్న అలా వదిలేస్తే చాలా బాగుంటుంది అనమాట. మసాలాన్ని మంచిగా పట్టుకొని ఇదంతా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పెరిగేసుకుందాము.
లాస్ట్లో పెరుగు వేసుకోవాలి ఎప్పుడైనా కూడా, లేకపోతే ముందే పెరుగు పట్టేసేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలు పట్టుకోకుండా ఉంటుంది. ఆ కోటింగ్ ముందే పెరుగు చికెన్కి పట్టేసుకుంటుంది అనమాట. అలా కాకుండా ముందు మసాలాన్ని కలుపుకొని పెరిగేసుకోవాలి. ఒక్కోసారి గబుక్కున మనం అన్నీ కలిపేసేస్తాం కానీ లాస్ట్లో పెరిగేసుకుంటేనే బాగుంటుంది అనమాట. కాకపోతే పెరుగు చెప్పాను కదండి వేసుకుంటున్నాను. 300 to 400 grams ఉందండి ఇదైతే ఇంట్లో తోడుపెట్టుకున్నది. ఎక్కువ వేసుకోవడం వల్ల మీకు ఏంటంటే త్వరగా ముక్క అనేది మెత్తపడుతుంది అనమాట. చికెన్ ముక్కలైనా సరే మటన్ ముక్కలైనా సరే పెరుగు వేసుకోవడం వల్ల మెత్తపడుతుంది, బాగా త్వరగా ఉడుకుతుంది నిమ్మరసం వల్ల పెరుగు వల్ల. ఇలా కలిపేసి గంట పాటు నానబెట్టేసుకుందాం. మనమైతే బియ్యం నానబెట్టేసుకుంటున్నాము, ఇది కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక 1 hour అయితే ఉంచేస్తానండి, తర్వాత స్టార్ట్ చేస్తాను. మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నా. స్టవ్ పైన పెట్టేసుకున్నానండి, ఇంకా స్టవ్ వెలిగించలేదు. దీంట్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి మనం. కొంచెం లవంగాలు వేస్తున్నాను, మరాఠీ మొగ్గ వేసాను. స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసి నల్ల యాలక్కాయ, దాల్చిన చెక్క, కాసిన్ని గసగసాలు కూడా వేస్తున్నాను, ఆప్షనల్ అది. బిర్యానీ ఆకులు వేసాను, అనాస పువ్వు, యాలక్కాయలు కూడా కొన్ని దంచేసి వేస్తాను ఇప్పుడు, కొంచెం ఇలానే వేయకుండా. ఇది వచ్చేసి దంచి పెట్టుకున్నాను, ఒక 4 యాలక్కాయలు వేసుకుంటున్నాను. ఒక యాలక్కాయ కూడా వేసేసాను, ఒక 4-5 యాలక్కాయలు అయితే వేసేసుకున్నానండి. అలాగే సాల్ట్ కూడా వేసేస్తున్నాను. దీంట్లో ముఖ్యంగా ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ నేను చేసి పెట్టుకున్నాను కదా, బ్రౌన్ ఆనియన్స్, ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అనమాట. అన్నం మెతుకులు అతుక్కోకుండా పొడి పొడిగా బాగా పువ్వులాగా వస్తుంది అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటాను. ఒక్కసారి అలా అంటే లోపల వరకు వెళ్తుంది, కొంచెం ఎక్కువ కలపకూడదు మనం. నీళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి, కాకపోతే నేను ఏంటంటే నాకు మరీ ఎక్కువ వేయడం ఎందుకులో, గ్యాస్ వేస్ట్ అయిపోద్ది, మసాలాలు అంతా కూడా ఎక్కువ వేస్ట్ అయిపోతాయేమో, నీళ్ళు పారబోస్తాం కదా అనే ఉద్దేశంతో 2.5 liters పోసాను అనమాట. మీరు ఇంకా ఎక్కువ పోసుకోవచ్చు. సాల్ట్ మాత్రం కొంచెం కరెక్ట్గా టేస్ట్ చూస్తే సరిపోయేలా ఉండాలన్నమాట. సరిపోయిన దానికన్నా కూడా కొంచెం సాల్ట్ ఉండాలి, ఎందుకంటే మనం నీళ్ళు ఎలాగో వంపేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అప్పుడు నీళ్ళు వంపేస్తాం కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. ఇప్పుడే సాల్ట్ చూసుకున్నారంటే మనకి బిర్యానీ టైంలో మనకి ఉప్పు ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది. ఇప్పుడు సరిపోయింది నాకు. దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా వేద్దామండి, కాస్త ఉడుకుబట్టిన తర్వాత నిమ్మరసం వేస్తే, ఎందుకంటే బాగా తెల్లగా బాగా వస్తుంది అనమాట. నిమ్మరసం వేస్తే ఆ రైస్ అనేది బాగుంటుంది. ఇందాక మర్చిపోయానండి, షాజీరా కంపల్సరీ షాజీరా వేస్తున్నాను, ఇందాక మర్చిపోయాను అనమాట. ఇప్పుడు వేసాను నేను. మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకుందామండి. ఇలా ఉడుకుపడుతుందండి. ఎక్కువ కలిపారంటే మాత్రం మీరు గడ్డ తీసుకొని కలిపేశారంటే ఇది ముక్కలు అయిపోద్ది అనమాట. ఇది వచ్చేసి ఒక 50 నుంచి 60% ఉడికిస్తానండి రైస్. నేను ఎక్కువ ఉడికించకూడదు, ఎందుకంటే మనం పచ్చి దాంట్లోనే వేస్తున్నాం కదా చికెన్లో, అందుకని అది ఇది రెండు ఈక్వల్గా ఉడికిపోతాయి అనమాట. 50 నుంచి 60% ఉడికేటట్టు చూసుకోండి, ఎక్కువ మాత్రం ఉడికించొద్దు. ఇప్పుడు ఏంటంటే నేను నిమ్మరసం వేస్తున్నాను. నిమ్మరసం వేస్తారంటే బియ్యం మీకు ఏంటంటే చక్కగా తెల్లగా బాగుంటుంది అనమాట, పువ్వులాగా మళ్ళీ పువ్వులా ఉంటుంది అనమాట తెల్లగా. కావాలంటే దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మీరు ఈ రైస్లో, నేనేం వేయలేదు. చూసుకుంటూ ఉందామండి 50 నుంచి 60% ఉడికే వరకు. ఉడుకుతూ ఉంది, అది మాత్రం మనకు తెలిసి ఉండాలండి, బియ్యం ఎంతవరకు ఉడికితే ఎంత శాతం అనేది అయితే తెలిసి ఉండాలి. దాన్ని ఇలా వీడియోలో అయితే చూపించడం అయితే కష్టం అనుకుంటా. ఇంకా ఇది 60% అయితే ఉడికిపోయింది. దీన్ని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుంటాను నేను. ఆ వాటర్ కూడా వేస్ట్ చేయొద్దండి మనం, వాటర్ అవసరం పడతాయి. స్టవ్ ఆపేసేసాను. ఇలా జల్లెడు లాంటిది ఉంటుంది కదా, దాంట్లో వడకట్టేసుకోవాలండి మొత్తం. లేదంటే స్ట్రైనర్తో అన్నా తీసుకొని వేసుకోండి. నాకైతే ఇట్లా ఈజీ ఉంటుంది, ఇట్లా వేసేసుకుంటే కరెక్ట్గా ఈక్వల్గా అయిపోతుంది అన్నమాట కుక్ అవ్వడం రైస్ అంతా.
ఇదైతే ఒక 1 అవర్ పాటు అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ కాస్తంత ఫస్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను, అలాగే కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. ఇక్కడ మీ ఇష్టం, నెయ్యి అయితే ఎంతైనా వేసేసుకోవచ్చు. నెయ్యి వేస్తున్నాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అండి, బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేసుకుంటేనే టేస్ట్ అనమాట. బ్రౌన్ ఆనియన్సే ఇందులో దమ్ బిర్యానీలకు మంచి టేస్ట్ ఇచ్చేది. వేసుకుందాం ఇక్కడ. అలాగే పైన కొంచెం కొత్తిమీర, పుదీనా, మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం ఉంచి పెట్టుకోండి. పుదీనా కొత్తిమీర మొత్తం వేయకుండా ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆ రైస్ అంతా వేసేద్దాము. రైస్ అంతా మనం ఇట్లా పెట్టుకున్నాం కదా, అదంతా కూడా పై లేయర్ కింద వేసేసుకోండి. ఈ లోపల త్వరగా ఇది ఉడికిపోద్దండి వేడి మీద. అలానే ఉంచితే ఎక్కువసేపు ఉంచకూడదు. రైస్ ఎప్పుడు కూడా వెంటనే వేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం పైన. ఇక్కడ చిటికెడంతా నేను లెమన్ ఎల్లో కలర్ తీసుకున్నాను. అంటే మీ ఆప్షనల్ అండి, అది మీరు వాడితే వాడచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ వచ్చేసి మనం ఇందాక గంజి వంచుకున్నాం కదా, ఇందులో వేస్తున్నాను అనమాట. లేదా పాలల్లో కూడా కలుపుకోవచ్చు దీన్ని. కలిపేసుకున్నానండి. దీన్ని వేసుకుంటున్నాను, ఆప్షనల్ అది చెప్పాను కదా. ఇట్లా వేస్తున్నాను. అలాగే నెయ్యి అండి, నెయ్యి అయితే ఎంతైనా వేసుకోవచ్చు, హ్యాపీగా బోల్డ్ అంత వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఎలాగ స్ప్రెడ్ అయిపోతుంది. కరగబెట్టైనా వేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటున్నాము. అలాగే చివరిలో పుదీనా, కొత్తిమీర అన్నీ చల్లుకొని పైన ఇలా పెట్టుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు అలా పెడుతున్నాను. పెట్టేసాము కదా. పోతే దాని పైన కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా నాకు సరిపోలేదన్నమాట, నెయ్యి కొంచెం వేస్తున్నాను. అలాగే ఇందాక మనం గంజి ఉంచుకున్నాం కదా, ఆ గంజి నీళ్ళు కూడా పైన పోద్దాము. ఈ గంజి ఉంచుకున్నాం కదా, ఆ నీళ్ళు అండి అవసరాన్ని బట్టి మధ్యలో చూసుకుంటే మీకు తెలిసిపోద్ది అనమాట. ఇలా పైన పోద్దామండి. ఆల్రెడీ కొందరు ఏంటంటే చికెన్ ఉడకబెట్టి కూడా చేస్తారు. అలాంటప్పుడు ఎక్కువ నీళ్ళు ఉండకూడదు, అప్పుడు మరీ మొత్తగా అయిపోతుంది అనమాట పైన రైస్ కూడా. ఇప్పుడైతే చాలా పొడి పొడిగా ఉంది కాబట్టి నేను కచ్చా కదా, మనం కచ్చా దమ్ బిర్యానీ అనమాట. ఇది చికెన్తో చేసేది, ఉడకబెట్టకుండా చేసేది కాబట్టి ఇట్లనే ఉంటుంది. హైదరాబాద్ దమ్ బిర్యానీ పచ్చిదాంతోనే చేస్తారనమాట. ఉడకబెట్టి చేసే టేస్ట్ వేరే ఉంటుంది. అసలు చేయాల్సింది అయితే ఇట్లనే చేస్తాము. ఇలా మొత్తం వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఏంటంటే మూత పెట్టుకొని కవర్ చేసుకోవచ్చు. లేదంటే పైన మీరు మైదా పిండి కానీ ఇలా చుట్టూతో కవర్ చేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. నేనైతే మూత పెట్టేసేసి పైన బరువు ఏదైనా పెట్టేస్తాను. స్టవ్ అయితే నేను ఫస్ట్ హైలో పెట్టుకుంటాను. ఒక ప్లేట్ పెట్టేసుకొని దానిపైన నేను ఇట్లాగా ఒక చిన్న బరువు పెట్టేసుకుంటున్నానండి. అప్పుడు మీకు ఆవిరంతా బయటకు పోకుండా లోపల చక్కగా ఉడికిపోద్ది అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని హై ఫ్లేమ్లో ఒక 4 to 5 minutes ఉంచుకుంటాను. నేను చూపిస్తాను, ఆ టైం కూడా చెప్తాను మీకు ఎంతసేపు ఉంచాను. హై ఫ్లేమ్లో పెట్టేశాను. ఇప్పుడు నేను వదిలేద్దాం దాన్ని ఇట్లాగే, ఇంక దీని జోలికే వెళ్ళొద్దు మనం. ఇంకా ఒక 10 minutes అయితే ఉంచాను నేను ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు తగ్గించుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నానండి. ఇలా బరువు మాత్రం పెట్టుకొని ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఉండు ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 7 నుంచి 8 నిమిషాలు ఉంచానండి. ఇలా బరువు తీసేసి నేను ఇక్కడ నేను ఒక పెనం పెడుతున్నానండి. దీనిపైన ఇంకా దమ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను కంప్లీట్గా సిమ్లో ఉంచేసుకున్నాను. సిమ్లో పెట్టుకుని మళ్ళీ అదే ప్రకారం ఇలా బరువు పెట్టేసుకుంటున్నాను. ఇలా వదిలేద్దాం ఇంకా దీన్ని. అయితే ఇలా దమ్ అవుతూ ఉంటుంది చిన్నగా. మొత్తం కుకింగ్ టైం వచ్చి 32 minutes అయితే ఉంచడం జరిగిందండి. పూర్తిగా సిమ్లోనే నేను కుక్ చేయడం జరిగింది. ఇంకా స్టవ్ అనేది ఆపేయలేదు నేను. ఉడికిందా లేదా చూద్దాం. అసలు కొంచెం రైస్ ఇలా పక్కకనేసి తడిగా ఉందా లేదా చూసుకున్నారంటే సరిపోతుంది. కింద గిన్నెలు మందాన్ని బట్టి కూడా ఉంటుందండి. మనం తీసుకునే గిన్నె బాగా మందంగా ఉంటే కొంచెం టైం ఒక 5 నిమిషాలు ఎక్కువ పట్టినా కూడా చక్కగా ఉడికిపోతుంది అనమాట. తడిగా అయితే లేదు, పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే ఉంది. లేదండి తడిగా, సరిపోయిందండి. రెడీ అయిపోయింది మనకి.
నేను ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది కదా. స్టవ్ ఇప్పుడు ఆపేసుకుంటున్నాను. అయితే మూత పెట్టేసి మీరు వెంటనే అయితే సర్వ్ చేయొద్దండి. కనీసం ఒక 30 మినిట్స్ అలా వదిలేసేయాలి. అప్పుడే సెట్ అయిపోతుంది. అప్పుడు మనం తింటే చాలా బాగుంటుంది అనమాట. అలా వదిలేసిన తర్వాత ఒక అరగంట తర్వాత చూపిస్తాను మీకు. ఒక ½ అన్ అవర్ తర్వాత తీసానండి. ఇది సూపర్గా ఉంది కదా. ఒకసారి చూపిస్తా. ఫస్ట్ అయితే మనం వైట్ రైస్ అంతా ఇట్లా అందాం పక్కకి. ఇట్లా పైన ఉండేదంతా ఇట్లా అన్నామంటే కింద పీసెస్ తీద్దాము. సూపర్గా ఉడికిపోయిందండి. తెలుస్తుందా మీకు? చాలా అంటే చాలా బాగా ఉడికిపోయింది. రైస్ కూడా మీకు తెలుస్తుంది అసలు ఎంత పొడుగ్గా ఉందో. చక్కగా ఉడికిపోయింది అనమాట. చూసారా, అస్సలు విరగలేదు. అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు చూసారా, సూపర్గా ఉంది కదా. ఇదండి ఇవాళ వీడియో దమ్ బిర్యానీ. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ కదా. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. చికెన్ ముక్క అయితే ఒకసారి చూపిస్తాను మీకు. వేడిగా ఉంది, సూపర్గా ఉడికిపోయింది. మెత్తగా భలే ఉడికిపోయింది అసలు. మీకు తినేయడమే ఆలస్యం అండి. థ్యాంక్ యూ.